సో ఇన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ వాట్ ఈస్ ద డెర్త్ యువర్ ఫీలింగ్ అండి? అంటే క్యాడర్స్ విషయంలో క్యాడర్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు, సఫకేట్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు? ఎక్కడ గ్యాప్ ఉంది? నాకు గ్యాప్ ఏం కనపట్టలే. నేను ఇందాక మీకు చెప్పా, గ్యాప్ ఒకటే. ప్యాంపర్ చేసి మమ్మల్ని అందరినీ పోయినప్పుడు ఏం శివరాం బాగున్నాం అనే మనిషి నుంచి ఇవాళ మాకు ఆయన కలిసే అవకాశం లేకపోతుందనే వాళ్ళకి ప్రతి కార్యకర్తలు కూడా వస్తారు. ఒకటి. రెండోది రూరల్ గ్రౌండ్ లెవెల్లో కింద అట్టడు స్థాయి అవి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకోలేకపోతుంది. అదైతే ఉంది సార్. ఎందుకంటే చాలామంది మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, గడిచిన 5 ఏళ్ళలో స్ట్రగుల్ అయ్యారు. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అలా స్ట్రగుల్ అయ్యారు. బట్ వాళ్ళు దే ఆర్ నాట్ బీయింగ్ అడ్రస్డ్ ప్రాపర్లీ అనే ఒక ఇంప్రెషన్ అయితే వాళ్ళకి. నాట్ ప్రాపర్లీ. నాకు ఏంటంటే సరైన పద్ధతిలో మూవ్ కావట్లేదు కింద స్థాయి. ఇప్పుడు అన్నిటికీ బాబు గారు వచ్చి మా ఊర్లో పల్లవాడికి పెన్షన్ ఇవ్వలేదని ఆయన ఏం చెప్తాడు? ఆయన తెలియాలి అసలు, అంత దూరం పోదు కదా. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో పోవాల్సింది. స్టేట్ సెక్రటరీ దాకా వెళ్ళాలి, సీఎం ఆఫీస్ దాకా వెళ్ళాలి. మీరు ఇందాక అంటుంటే ఒక విషయం గుర్తొచ్చింది సార్. అంటే మీ బట్టి సీనియర్ నాయకులే ఎప్పుడో ఇంతకుముందు మాట్లాడుతూ ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు గండిపేటలో, ఇప్పుడు ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా స్వయంగా బాబు గారు రాసుకునేవాళ్ళు వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. అప్పుడు ఈ మొబైల్స్ ఏం లేవుగా. మా ఇంట్లో లేదంటే మీ పక్కింట్లో ఉంటే ఆ నెంబర్ నీతో మాట్లాడటానికి, ప్రతి ఒక్కళ్ళ పేరు ఆయన గుర్తుంది. ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇప్పుడు కావాలంటున్నారు వాళ్ళు. నేను అనుకున్నది ఏంటంటే, మేబీ ఐఎమ్ నాట్ కరెక్ట్, నేను తప్పుకోవచ్చు. లోకేష్ బాబు గారు పార్టీలో పూర్తి స్థాయి అది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటంటే నా అభిప్రాయం ఆయన వీళ్ళని తొందరగా ముఖ్యమంత్రి కావాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను. అవును, 2027 ఆఖరికి లేదా 28 బిగినింగ్లో ఆయన ముఖ్యమంత్రి అయితే రాదా. బాబు గారు అందరు లెవెల్కి మనకి ఎలాగూ ఒకటి సార్, మీరు గమనిస్తే ఈ సౌత్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళాల్సిన వాళ్ళు మనకు నీలం సంజీవ్ రెడ్డి గారి తర్వాత ఎవరు లేరు. అంటే ఉపరాష్ట్రపతికి ఇవాళ రాధాకృష్ణన్ గారు పక్క రాష్ట్రం నుంచి ఉండొచ్చు కాక, బట్ అలాంటివి ఏమీ లేకుండా ఈయన్ని ఆ పేరుకి రికమెండ్ చేయాలనే ఆలోచన కొంతమంది ఎన్డీఏ నేతల్లో కూడా ఉందిట. ప్రెసిడెంట్ వీ డోంట్ వాంట్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ నేను అన్నది కూడా ప్రెసిడెంటేనండి, వైస్ ప్రెసిడెంట్ కాదు. వైస్ ప్రెసిడెంట్ విషయంలో మనకు అనుభవాలు ఉన్నాయి. ఫిట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియాలో. ఏదేమైనా సరే, అవన్నీ సరే, మాకు ముందు ఆయన ఇక్కడ ఉన్న ఈ 3 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు. నేను మొన్న మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూశాను. ఇలాగ ఇచ్చుకుంటా పోతే ఎట్లాగానే ఒక మాట అన్నారు ఆయన. అది కూడా వాస్తవమే. ఇవాళ మీరు చూసారు లేదు పేపర్, అందుకనే కదా ఆయన రెవెన్యూ జనరేట్ చేద్దాం అనేది. ఇవాళ అది మీరు ఇవాళ పేపర్లో చూసారు లేదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకులకు కూడా రిజర్వేషన్ అవసరమా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అవును, మీరు ఒక స్థాయికి వచ్చి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి, లేకపోతే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఐపీఎస్లు అయిన తర్వాత మళ్ళీ మీ పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఏంటి, అందని ఈ అవకాశం అందని వాళ్ళకి అది అందిద్దాం అన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ఎవరైతే డిప్రైవ్డ్ సెక్షన్స్ ఉన్నారో ఇంకా వాళ్ళకి వెళ్ళాలి. ఐడియా అదే కదా, డిప్రైవ్డ్ సొసైటీ. ఇప్పుడు మీరు ఒక స్థాయి వచ్చిన తర్వాత మళ్ళీ మీరే మీ కుటుంబమే తీసుకుంటూ వెళ్తే మరి ఆ సెక్షన్స్ మాట ఏంటి? అది సుప్రీంకోర్టు ఉద్దేశం. సో దీని మీద కూడా చర్చ జరగాల. రాష్ట్రం మొత్తం మీద, ప్రపంచ దేశం మొత్తం మీద చర్చ జరిగి తీరాల్సింది. అందుకే అంబేద్కర్ గారు ఆ రోజు ఏం చేశాడు, సర్టన్ లిమిట్ పెట్టాడు. 15 ఏళ్ళలో 10 ఏళ్ళు పెట్టారు, కానీ 10 ఏళ్ళు సరిపోదు, 20 ఏళ్ళు ఉండాలి. అంటే మనకున్న ఇంత విస్తృత జనాభా దృష్ట్యా ఇంకా అన్అడ్రస్డ్ సెక్షన్స్ చాలా ఉన్నాయి సార్. మనం అంటే అసలు కొన్ని అలాంటి కులాలు ఉన్నాయని కూడా తెలియని అంత అట్టడుగునున్న సామాజిక వర్గాలు ఉన్నాయి. ముందర వాళ్ళని అడ్రస్ చేయాలి కదా. ఏదేమైనా మీరు అన్నట్టు, మీరు ఇప్పుడే అన్నారు, ఇది ఇవన్నీ జరగాలంటే రెవెన్యూ జనరేషన్ కావాలంటే ఇండస్ట్రీస్ కావాలి. లేదు దాంట్లో భారతదేశం మొత్తం మీద చంద్రబాబు బీట్ చేసేవాళ్ళు ఎవరు? నిజమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ డిపార్ట్మెంట్ కింద ఏ ఫండ్స్ ఉంటాయి, ఎలా తెచ్చుకోవాలి, ఈయనకి తెలిసినట్టుగా ఏ ముఖ్యమంత్రికి తెలియదు, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ హీ హాస్ బీన్ డూయింగ్ దిస్, హీ డిడ్ దట్ ఎర్లియర్ అండ్
అందులో డౌట్ ఏం లేదు. బట్ ఆ కొహెషన్ ఈ ఎలా ఉంది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంతో అనేది కూడా చూసుకోవాలి. ఇదివరకు వైల్ ఈ వాజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తెచ్చుకున్న తీరైతే అద్భుతం. చాలామంది ఈర్ష్యపడేవాళ్ళు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈయన చూసి ఎట్ట తెచ్చుకుంటున్నాడు ఈ ఫండ్స్. ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఈర్ష్యపడితే పర్వాలేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే మన మూర్ఖ శిఖామణి చక్రవర్తి ఆయన బాధపడుతున్నాడు. అది అన్నిటికన్నా ఘోరం, దుర్మార్గం, అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేను ఆపోజిషన్ పార్టీ ఉన్నా, రూలింగ్ పార్టీ ఉన్నా, రాష్ట్రం బాగుపడుతున్నప్పుడు సంతోషం. అది తమిళనాడు చూసి నేర్చుకోవాలండి. ఆ విషయంలో సపోర్ట్ చేయాల్సిందే. మిగతా విషయాల్లో ఫైట్ చేయండి. యు ఫైట్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. కానీ ఊరికి ఎక్కడో కూర్చొని మాట్లాడితే 4 మాటలు చెప్పారు. ఈ మధ్య వస్తున్నట్టున్నారు కానీ తాడేపల్లి వచ్చి రఫా అంటే ఎట్ట కుదురుతుంది. తాడేపల్లి వస్తున్నాడు కానండి, స్టిల్ ఎట్ టు లెర్న్ హౌ టు టాక్ అండ్ ఎలా మాట్లాడాలా, ఎలాగ పబ్లిక్ తోటి ఇది కావాలని. నీ ఎంబడి ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఇప్పుడు వాస్తవ ఫ్రెండ్గా నేను ఆయన ఏం చెప్పినా అది బి ఓకే. ఆయన ఎంబడి ఉన్నవాళ్ళు ఆ 10 మంది 100 మంది ఉన్నారు. కానీ పబ్లిక్ అట్ లార్జ్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని ఇప్పుడు కూడా ఆలోచించకపోతే ఎలాగైనా. మాకు చంద్రబాబు గారికి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటి చెప్పండి? కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆయన అక్కడ ఉన్నంత కాలం మాకు ఎలాంటి ఒక మీకు ఇదివరకు చెప్పానండి, ఎవరైనా విపిఆర్ గారు నెల్లూరు వదులుకుంటారండి, అలాగే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళిద్దరిని వదులుకొని వాళ్ళకి ఇవ్వకపోయినందువల్ల మాకు ఫార్మడబుల్ క్యాండిడేట్స్ దొరికారు. ఇప్పుడు అతన్ని వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఆయనకు మనసు దొరకలేదు. ఎందుకంటే నేను ఊరిక బికాస్ మాకు లోకల్గా తెలుసు కాబట్టి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. లావకృష్ణదేవరాయలని వదులుకుంది కూడా. మా దగ్గర మహేందర్ రెడ్డి ఈజ్ ఏ ఫార్మడబుల్ క్యాండిడేట్. ఆయన తీసేసి అవతల ఆయన్ని ఇంకొక నియోజకవర్గంలో అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొస్తే అందులో పక్కనే సగం గుళ్ళు అటు ఇటు ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వ్యూహాత్మకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. వ్యూహాత్మకంగా తప్పుడు నిర్ణయాలు అంటే సరే, ఏదైనా సరే ఇవన్నీ పక్కన పెడితే సార్ మేము దేవుడికి విష్ చేసుకునేది ఏంటంటే ఆయన బాబు గారు ఆరోగ్యం బాగుండాలా, చాలా కాలం ఇంకా ఇంకో 20-30 ఏళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాలా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్గా మరో ప్రక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో పాటు వెల్ఫేరు, దాంట్లో ముఖ్యంగా మా పార్టీ వాళ్ళని ఏది వీళ్ళు ఎక్కడ పోతారులే అనే మాట రాకూడదు. రావాలా, వీళ్ళకి చేయాల్సింది అవతల కూడా చేయండి, మేము వద్దంటమే లేదు అసలు. ఇప్పుడు 10 మంది 10 పర్సన్లు వస్తే ముందు ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళే ఏది క్వాలిఫైడ్ వాళ్ళకే చేయండి, ఏం చేస్తే కూడా నాలాంటి వాడికి అవసరం లేదు. కానీ ముందు వీళ్ళకి ఇచ్చి తర్వాత ఇంకా ఇవ్వండి, ఇంకో 10 పెంచి వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. ఈ విధమైన పద్ధతి ఒకటి. రెండోది, మీరు పార్టీ మీద పట్టు పెంచుకోవాల్సిందే. దాంట్లో ఇంకా సెకండ్ ఒపీనియన్ లేదు. శివరాము పనికిరాడంటే విసర్జించండి. మీకు ఎంత ఇష్టమైనా సరే శివరాము అనేవాడు మీకు ఓకే చెప్పండి, చాలు శివరాము ఇంకా పక్కకుండు చెప్పండి డైరెక్ట్గా. మొదట్లో బాధపడినా అంతే కదా దాని గురించి. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చెప్పింది చేయకపోతే ఎట్లనే మాట వస్తే మాత్రం వాళ్ళు లోకల్గా కింద స్థాయిలో ఎంతవరకు నిష్పక్షపాతకంగా ఎలాంటి ఈ ఇన్సిడెంట్ ల్యూర్స్ లేకుండా చేయగలుగుతున్న విషయం మనకు అర్థం కావట్లేదు. మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్గా రావట్లేదు. సో అదే ఆ విషయం మీద దృష్టి పెట్టాలి పార్టీ, రాష్ట్ర కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టాలి. ఎవడైనా పలానా వీడు శివరామ్ అనేవాడు చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు, పార్టీకి నష్టం చేస్తున్నాడంటే విసర్జించండి, అతన్ని తప్పే లేదు. అసలు మేమందరం మేము పడే ఉంటాం. మమ్మల్ని బయటికి పంపినా కూడా మేము మీ మనుషులమే. హై టైం అనమాట. అయితే ఇప్పుడు ఒకప్పుడు ఆయన చెప్పాము, అది దిస్ ఇస్ కరెక్ట్ టైం. 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ అధికారంలో రివ్యూ చేసుకోవాలి. పీపుల్ అందరూ మీ పక్క చూస్తున్నారు.
ఏంటి చేస్తున్నారు, మీరు చేయటం లేదనే మాట అనేవాడు ఎవడు లేడు. బ్రహ్మాండమైన వర్క్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు కూడా జరగాలి. ఎవరైతే మన కోసం కష్టపడ్డారో, ఎవరైతే మనతోటి నిలిచారో, కొంతమంది మెలకుండా ఉంటారు, సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా మనతోటి ఉన్నారు. వాళ్ళు కొంతమంది అయితే దెబ్బలు తిన్నారు, కొంతమంది రోడ్లు ఎక్కారు, కొంతమంది మెలకుండా ఇళ్లలో ఉన్నారు. అయినా పార్టీ కట్టారు, వాళ్ళే పక్కకు పోలా. ఎంత ఇది చేసినా కూడా వాళ్ళు పోలేదు పక్కకి. అలాంటి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఎస్ చేర్చుకోవాల్సిందే, వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు జరపాల్సిందే, వీళ్ళతో పాటు వాళ్ళని కూడా జరపాలి. అయితే వాళ్ళ జరిపి వీళ్ళని అన్ని అవాయిడ్ చేయటం అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ శివరామ్ గారు, థ్యాంక్ యూ. డాక్టర్ శివరామ్ గారు అవుట్ స్పోకెన్. ఆయన పార్టీలో ఒక సర్జన్గా ఉంటూ పార్టీలోకి వచ్చారు. ఆయన వాళ్ళ తండ్రి గారు రాష్ట్ర మాజీ మంత్రి దీవికొండ చౌదరి గారు స్పీకర్గా చేశారు, మంత్రిగా చేశారు. పొలిటికల్ ఫ్యామిలీ, అవుట్ స్పోకెన్, ఏ మొహమాట లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఏమన్నా ఉన్నా కూడా మంచి చెప్తారు, చెడు చెప్తారు. మంచి చెప్పారు, ఆయన తీసుకొస్తున్న ఇండస్ట్రీస్ గురించి, దానివల్ల వచ్చే ఉత్పాదకత గురించి, దానివల్ల జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ గురించి, అలాగే పార్టీలో క్యాడర్స్ పడుతున్న ఇబ్బందుల గురించి కూడా చెప్పారు. దాని మీద ఫోకస్ పెట్టండి, మన క్యాడర్స్ని మనం కాపాడుకుంటేనే మన పునాదులు బలంగా ఉంటాయని. బహుశా రాష్ట్ర పార్టీ కేంద్ర నాయకత్వం దీని మీద దృష్టి పెడుతుంది, జాతీయ నాయకత్వం దీని మీద దృష్టి పెడుతుందని ఆశిద్దాం.